రుణమాఫీపై ప్రభుత్వం తీరును ఎండగడుతూ పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు ఉధృతం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లాలో ధర్నాలు చేపట్టారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి ఖని చౌరస్తాలో గులాబీ శ్రేణులు నిరసనకు దిగాయి. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పి 100% మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బంగ్లాదేశ్ తరహాలో ముఖ్యమంత్రిని రైతులు తరిమి కొడతారని హెచ్చరిస్తున్న కోరుకంటి చందర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాప్యం చేసింది. పోగా 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో కూడా చేయలేదు. పోగా 100% రుణమాఫీ చేశామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదంటూ కూడా కేవలం 40% మాత్రమే రైతులందరికీ రుణమాఫీ అయిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాన కూడా మండల స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పాలన కూడా రైతులందరూ కూడా గుండెలో పెట్టుకొని చూసుకున్నామంటూ కూడా కేటీఆర్ గారు నిన్న వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతులందరికీ కూడా అండగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచైనా కూడా పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాన మండల స్థాయిలో పట్టణ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా రైతు రుణమాఫీ పైన నిరసన కార్యక్రమాలకు అయితే కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు అలాగే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు ఉన్నారు. వీరితో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది రైతు నిరసన గ్రామాన కూడా కొనసాగుతుంది? పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంది? ఎంతమందికి పెద్దపల్లి జిల్లాలో రుణమాఫీ అయింది? ఎంత శాతం అయింది? ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు రుణమాఫీ వస్తామని ఓట్లేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రైతును కదిలిస్తే వాళ్ళ రక్తం అంతా కూడా సలసల మసులుతూ ఉన్నది. ఈ మమ్మల్ని వంచి మోసం చేసినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఈరోజు 40% రుణమాఫీ చేసి 100% చేసినామని టీవీలలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంత మోసమా, ఇంత దగన? పెద్దపల్లి జిల్లాలోనే 156,000 మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా ఉంటే 50,000 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మరి ఇది ఎంత పర్సెంట్ జరిగినట్టు? మరి ఇక్కడున్న పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే చెప్పాలి, ఇక్కడున్న రామగుండం ఎమ్మెల్యే చెప్పాలి, మంత్రి గారు కూడా చెప్పాలి. మరి ఇటువంటి ఎన్నికల ముందు మోసం చేశారు, ప్రజలను వంచారు, ఓట్లు దండుకున్నారు. రైతుల పక్షాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో మండలాలలో రైతు ధర్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా 100కు 100% రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇలా ధర్నాలకు పూనుకోవడం జరిగింది. డిసెంబర్ 9 నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ అని మాట్లాడారు. 9 నెలలు అయింది, ఇప్పటికీ చేయలేదు. ఇలా రైతులను మాత్రం వంచిర్రు, మోసం చేసిర్రు. ఇప్పటికి కూడా రైతు బంధు 15,000 రూపాయలు, 1 రూపాయి కూడా వేయలే. కౌలు రైతుకు కూలి పని వేయలేదు, 1 రూపాయి కూడా వేయకపోగా కేసీఆర్ గారికి రైతులలో అభిమానం కలుగుతుందని ఆ యొక్క అభిమానాన్ని ఏ విధంగా తప్పుదో పట్టించాలనే కుట్రతోనే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్ప ప్రాజెక్టు, భారతదేశంలోనే ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు. ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి, ప్రతి ఇంటికి నీళ్ళు అందించి, ప్రతి పరిశ్రమకు నీళ్ళు అందించేటువంటి విధంగా గొప్ప పేరు వస్తున్నదని ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చివాకులు తప్పుదోవలు పట్టిస్తూ లేనిపోని మాటలు మాట్లాడుతూ సముద్రంలో ఇలా నీళ్లను వదిలినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి
తప్పకుండా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తగిన బుద్ధి గుణపాఠం ఏ సందర్భంలోనైనా తప్పకుండా చేస్తారు. ఇది జిల్లా అధ్యక్షుడు కోరుకొని చంద్ర గారు చెప్పినటువంటి ఖచ్చితంగా ఎలాంటి షరతులు లేకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులందరూ కూడా 100% రైతు రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో ఖచ్చితంగా రైతులు ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురికాక తప్పదు. ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు, బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరిఖని నుండి.